హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మీ ఆండ్రాయిడ్ మొబైల్ని గూగుల్ అసిస్టెంట్ వాడుతూ ఉంటారు. జస్ట్ ఒక యాప్ ఓపెన్ చేయడానికైనా లేకపోతే ఇతర పనులకి అనేది మీరు యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే యాప్ కూడా అలాగే రిలేటెడ్గా ఉంటుంది, కాకపోతే దానికన్నా బెటర్గా యూస్ చేయొచ్చు. ఎలాగంటే నెంబర్స్ చెప్పడం ద్వారా మీరు ఈ యాప్స్ ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే అన్నీ జస్ట్ ఫోటో తీయాలన్నా కూడా ఐకాన్ దగ్గర ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ చెప్తే సరిపోతుంది అనమాట. అలా యూస్ చేసుకోవచ్చు. ఆ యాప్ అనేది ఎలా పనిచేస్తుంది ఏంటి కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. చూసిందా మీకు నచ్చితే కనుక ఈ వీడియో అనేది తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఫైనల్గా నాది వచ్చిన రిక్వెస్ట్, ఇప్పుడు దాకా అయితే కనుక నా ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ అలాగే ఇన్స్టాగ్రామ్ కనుక మీరు ఫాలో అవ్వకపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా నన్ను ఫాలో చేయొచ్చు. ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్ చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు వాయిస్ అసిస్టెంట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐకాన్ చూడడానికి ఇలా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకసారి ఓపెన్ చేసి ఇది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. సింపుల్గా ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్ అనేది అడుగుతుంది. ఓకే అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత వాయిస్ అసిస్టెంట్ మనం యాక్టివేట్ చేసుకోవాలి. సర్వీస్ అనేది పర్మిషన్స్ అనేది చూసాం. ఓకే అనేది ప్రెస్ చేసాం, సరిపోతుంది. కంటిన్యూ అనేది ప్రెస్ చేయండి. నెక్స్ట్ కాల్స్ అవన్నీ పర్మిషన్స్ అడుగుతుంది ఇది, అంతే. నెక్స్ట్ అనేది ప్రెస్ చేయండి. సింపుల్గాను సరిపోతుంది. ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ అనేది ప్రెస్ చేస్తే కనుక ఇలా ఓపెన్ అవుతుంది, అంతే. సింపుల్గా మనం ఈ యాప్ అనేది క్లోజ్ చేసేద్దాం. మళ్ళీ ఓపెన్ చేద్దాం. చూసారు కదా, ఇక్కడ కొన్ని నెంబర్స్ అయితే కనుక వచ్చేసినాయి. వెంటనే ఓపెన్ చేయాలనుకున్నది ఓపెన్ చేయొచ్చు. వాయిస్తో చెప్పగలిగితే సరిపోతుంది. 12 చూసారు కదా, క్రోమ్ అనేది ఓపెన్ అయిపోయింది. 8 చూసారు కదా, వెంటనే ఆప్షన్స్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ నెంబర్స్ వస్తాయి అనమాట ప్రతిదానికి. 10 న్యూ ట్యాబ్ ఓపెన్ అయింది. 9 చూసారు కదా, మనం టైప్ చేయడానికి ఇక్కడ నెంబర్స్ కూడా వచ్చేసినాయి. వెంటనే నెంబర్ ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్కటి వచ్చింది. చూసారు కదా, ఇలాగే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు సింపుల్గా ఇప్పుడు చెప్పిన వెంటనే నెంబర్ అనేది టైప్ అయిపోతుంది అనమాట. ఎవరికైతే కనుక కొంచెం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి బాగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో.